హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ అఖిల. హియర్ ఈస్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ 'బ్లాస్ట్'. 'బ్లాస్ట్' సినిమా చూడడం జరిగింది. అఫ్‌కోర్స్ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. థియేటర్‌లో మంచిగా ఆడింది. థియేటర్ నుంచి ఓటీటీకి నిన్నే వచ్చింది. ఇంత లేట్‌గా రివ్యూ ఇస్తున్నావేంట్రా అంటే, యెస్. నేనిక్కడ చూడలేదు. నాకు తెలుగు వర్షన్ అవైలబుల్ లేదని చెప్పి చూడలేదు. సినిమా నేను చూసిన తర్వాత నాకొకటి క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏంటి అని చెప్పేదానికంటే ముందు ఒక సిట్యుయేషన్ చెప్తా. మనం ఒకడితో మాట్లాడుతున్నాము అనంటే, ఆ మాట్లాడే మాట చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏం మాట్లాడుతున్నాం? ఏం చెప్తున్నాం? వాడికెలా అర్థమవుతోంది అని. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మందికి తెలుసు. ఇది చాలా ఇంపార్టెంట్ అని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎంత క్లారిటీ వచ్చిందనంటే, ఒక సరైన కమ్యూనికేషన్ లేకపోతే అన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవుతాయి. ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌లో ఎన్ని సిట్యుయేషన్స్ ఎదురవుతాయనేది ఈ ఒక్క సినిమాలో క్లారిటీ వచ్చేసింది. సినిమా ఎలా ఉంది అనంటే, 'అర్జున్' గారి యాక్టింగ్ గాని, మిగతా ఇద్దరు మిగతా 'అర్జున్' గారి వైఫ్ కానీ, 'అర్జున్' గారి కూతురు గాని, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చింప అవతలేసారు. సినిమా మాత్రం చితక్కొట్టింది. వన్ నైట్‌లో హోల్ స్టోరీని తీసుకెళ్లారు. అంటే మోస్ట్ ఆఫ్ ద స్టోరీని తీసుకెళ్లారు. నాకు చాలా నచ్చింది. నాకు తెలిసి థియేటర్‌లో ఎవరైతే మిస్ అయ్యారో ఇండియాలో, బట్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తే చాలా బాగా యాక్ ఆహ్, ఎ నచ్చుతుంది సినిమా అందరికి. యాక్చువల్‌గా చాలా బాగా కనెక్ట్ అవుతారని చెప్దాం అనుకున్నా. బట్ అది గుర్తు రాలేదు కాబట్టి నచ్చుతుందని చెప్పా. బట్ నన్నడిగితే సినిమా స్టార్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ దాకా దాంట్లో ఒక మెసేజ్ కూడా ఉంది. అంటే మన సెల్ఫ్ డిఫెన్స్ ఎలా జేసుకోవాలి అనే ఒక పాయింట్ అంటే ఆడు క్లియర్‌గా ఇది మెసేజ్ అని చెప్పి చూపించలేదు గానీ, బట్ సినిమా చూసేటప్పుడు క్లియర్‌గా అర్థమవుద్ది. సో, ప్లీజ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఎళ్లి చూడండి. నచ్చుతుంది. నచ్చిందా? నచ్చలేదా? కింద కామెంట్ చేయండి. చూసి ఎళ్ళిపోకండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. నా ఛానెల్‌ని సినిమాని గాదు. అండ్ ఇంకో విషయం ఏం చెప్దాం అనుకున్నానంటే, మీకు దండం పెడతా. మీరు చెప్పిన కంటెంట్‌నే నేను ఫాలో అవుతున్నా. మీరు చెప్పింది నేను ఫాలో అవుతున్నప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఏంటి అనంటే, మన జనాభా నెగటివిటీకి అలవాటు పడినంత ఈజీగా నిజానికి అలవాటు పడదు అని క్లారిటీ వచ్చేసింది. ఎందుకు అనంటే, ఒక సినిమా బాగాలేదు అని పెద్ద హీరో సినిమా చెప్పాము అనంటే ఎగబడి చూస్తారు. తిట్టడం కోసమైనా సరే. ఒక సినిమా బావుంది, మంచి సినిమా థియేటర్‌కెళ్ళి చూడండిరా అంటే చూడరు. ఏం బొక్కలే ఎలాగో బానే ఉంది గదా! అనే ఫీలింగు. అదే ఇలా చంపాడు ఒకడొచ్చి ఇలా చంపేసాడంట అని చెప్పి నేను కల్పించి చెప్పినా ఎవడు, ఏంటి అని చెప్పి కామెంట్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంటారు. ఒక పనికిరాని ఎదవ 'బిగ్ బాస్' టైటిల్ నెగ్గితే ఆడి గురించి వీడియో చేస్తే ఎగబడి చూడడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆడి గురించి నేను నెగెటివ్‌గా చెప్పాను కాబట్టి నన్ను తిట్టడానికి. బట్ నిజాన్ని నిజంగా చెప్తే మటుకు చూడడానికి ఎవడు సిద్ధంగా లేడని నాకు ఈ కొద్ది రోజులుగా అర్థమైంది. సో, మీరదే ధోరణి కావాలి అని అనుకుంటే నేను అదే ధోరణి ఇవ్వడానికి రెడీగా ఉన్నా. కానీ నేనివ్వను. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. సో, ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ పాయింట్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఎందుకనంటే నిజాన్ని చెప్పినా కూడా ఎవడు చూడట్ల. నెగటివిటీకి అలవాటు పడిపోయి వ్యూస్ రాట్ల. నాకు వ్యూస్ రాట్లేదనంటే తిక్కొస్తుంది. తిక్కొస్తుంది అనంటే మళ్ళీ వీడియో చేయాలనిపిస్తుంది. అంతకు మించి నేనేం చేయలేను కాబట్టి. సో, ప్లీజ్ కొంచెం ఒక 10 నిమిషాలు టైము. మీరంత 10 నిమిషాలు యూట్యూబ్‌లో వీడియోలు చూసుకునేవాళ్ళు ఒక్క 10 నిమిషాలు దీంట్లో నా ఛానెల్‌కొచ్చి వీడియోస్ చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. వ్యూస్ రానివ్వండి, సబ్‌స్క్రైబర్‌లని పెంచండి. చూసిన వాళ్ళు చూసి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంతకు మించి నేను కోరుకునేదేం లేదు. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.